ఈరోజు మిత్రులారా మీరందరూ ఆలోచన చేయండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ వర్గాలుగా ఈరోజు సమాజంలో ఉన్న ఎవరికి వాళ్ళకి వేరే వేరే రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టడం వల్ల ఒక రకమైన ఆత్మ న్యూనతా భావంలో మనం పెరగవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకు ఈ సమాజం మమ్మల్ని దళితులు కదా అని ఒక పక్కన పెట్టినరా, లేకపోతే గిరిజనులని మమ్మల్ని ఇంకొక పక్కన పెట్టినరా, బలైన వర్గాలని మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారా అని మన మనసులో ఎక్కడో ఒక దగ్గర నిగూఢమైన అభద్రతా భావం ఉంటుంది. వీటిని తొలగించాలి అని అంటే మనం అందరం కలిసి చదువుకోవాలి, కలిసి పెరగాలి, కలిసి జీవితాన్ని పంచుకోవాలి. అప్పుడే ఈ ఆత్మన్యూనతా భావం పోతుంది. ఈ సమాజ నిర్మాణంలో మీరు భాగస్వాములు అవుతారు అని ఆలోచన చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి ఈ దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా 25 ఎకరాలలో ఒక కార్పొరేట్ కాలేజీలతో పోటీ పడే విధంగా ఈచ్ స్కూల్కి 200 కోట్ల రూపాయలు కేటాయించి ఈరోజు మీకు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ని నాట్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా అక్కడ ఉండే క్వాలిటీ కూడా పెంచాలి అని ఒక లక్ష్యంతో ఈరోజు మేము పనిచేస్తున్నాం. ఈరోజు చాలామంది విమర్శిస్తున్నారు. ఇవాళనే ఒక పత్రికలో చూసిన ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ పిల్లలకు 200 కోట్ల రూపాయలు పెట్టి 100 అంటే దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టాల్సిన అవసరం ఉందా అని ఒక పత్రిక రాసింది, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన పత్రిక. కరెక్టే మీ విధానంలో, ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు బర్రెలు గొర్రెలు చేపలు చెప్పులు కుట్టుకోండి అనే స్కీములు మీరు తీసుకొచ్చిండ్రు. ఆనాడు బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలు ఏం చేయాలంటే దళితులు చెప్పులు కుట్టుకోవాలి, బలహీన వర్గాలు చేపలు పట్టుకోవాలి, ట్రైబల్స్ పందులు పెంచుకోవాలని గత ప్రభుత్వంలో స్కీములు వచ్చినాయి. మీరు అందరూ చూడండి, గత 10 సంవత్సరాలలో ఏం చెప్పారు? బర్రెలు గొర్రెలు ఇస్తాం, చేపలు ఇస్తాం, చెప్పులు కుట్టుకోండి, మీకు స్కీములు ఇస్తామని చెప్పిండ్రు తప్ప మీకు చదువు చెప్తాం, మీకు రాజ్యాధికారం ఇస్తాం, మీ రాజ్యం నిర్మాణంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తామని చెప్పలేదు. మీ చదువుకున్న నిరుద్యోగ యువకులకు పీజీలు పిహెచ్డీలు చదివి ఇవాళ చాలామంది పేదోళ్ళు, నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన గ్రామీణ పరిస్థితులు ఎట్లుంటాయో క్షుణ్ణంగా అవగాహన ఉన్నవాడిగా చెప్తున్నా. తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలికి పోయి ఇళ్లల్లో పాచి పనులు చేసి రూపాయి కూడబెట్టి వాళ్ళ పిల్లల్ని ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలకు పంపించి పీజీలు పిహెచ్డీలు చదివిస్తే మళ్ళీ చదువుకున్న యాదోల పిల్లగాడు ఊరికెళ్ళి గొర్రెలు పెట్టుకోవాలంట, దళితుల పిల్లలు చెప్పులు కుట్టుకోవాలంటే దీనికోసం ఆ తల్లిదండ్రులు కష్టపడి పీజీ పిహెచ్డీలు చదివించిందని నేను అడుగుతున్నా. ఎందుకు ఆ 10 సంవత్సరాలలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదు? ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల నుంచి మొదలు పెడితే అశోక్ నగర్ చౌరాస్తా వరకు నోటిఫికేషన్ల కోసం అల్లాడిన పిల్లలు లేరా? తెలంగాణ ఉద్యమంలో ఒక్కరైనా మీ పిల్లలు చచ్చిందా? చచ్చిపోయిన పిల్లలందరూ ఈ పిల్లలే కదా. ఆ పిల్లలు ఉద్యోగాల కోసమే కదా సర్వం త్యాగం చేసింది. తెలంగాణ ఉద్యమంలో ముందు బాగానే నిలబడి పోరాటం చేసింది. వాళ్ళ తల్లిదండ్రులు మా బ్రతుకులు ఎట్లాగూ కూలి నాలి చేసుకొని పల్లెల్లో పేదరికంలో మగ్గిపోయినాం, మా పిల్లోడు చదువుకుంటే మా జీవితాలు బాగుపడతాయి, దాంతో మా తర్వాతి తరాలు బాగుంటాయన్న ఆలోచనతో చదివిస్తే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా 10 సంవత్సరాలు వాళ్ళ జీవితాలతో చెలగాటమాడిన వాస్తవం కాదా?